ఏంటి మీ ఇష్టానికి మీరేం చేసినా నాకు తెలియదు అనుకుంటున్నారా? తెలుసు, నాకంతా తెలుసు. మీరెందుకు వచ్చారో, ఏం చేస్తున్నారో మొత్తం తెలుసు. డ్రైవర్ బాబు, అదేంటంటే వద్దు, నీ మాటలు నేను వినదలుచుకోలేదు. పిలవమంటావా అమ్మగారిని? వద్దు డ్రైవర్ బాబు, ప్లీజ్. మరి మీ ఇష్టానికి ఏం చేస్తున్నా చూస్తూ ఊరుకోవాలా? మర్యాదగా లోపలికి పదండి. చెప్పేది మీకే. మర్యాదగా మీ అవుట్ హౌస్కి పదండి. అమ్మగారు చెప్పిన తర్వాత కూడా మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారంటే ఎంత ధైర్యం! అమ్మగారి సంగతి మీకు ఆల్రెడీ తెలుసు. అయినా కానీ ఆవిడ చెప్పిన తర్వాత కూడా ఇలా దొంగచాటుగా వెళ్ళిపోవడానికి బయలుదేరారంటే మిమ్మల్ని ఏమనాలి? ఏదో నేను చూశాను కాబట్టి సరిపోయింది. అదే అమ్మగారు చూసుంటే మీ పరిస్థితి ఏంటి? ఇక్కడే పంచాయతీ పెట్టేది. అయినా మీకు ఇక్కడేం తక్కువ? ఏదో అమ్మగారికి కొంచెం కోపం ఎక్కువ. ఎప్పుడైనా కోపడుతుంది, కానీ ఉండే విషయంలో కానీ తిండి విషయంలో కానీ మీకు ఎక్కడా ఏ లోటు లేదు కదా. హ్యాపీగా ఉండకుండా ఇలా అర్ధరాత్రి బయలుదేరుతున్నారు. చాలు, వెళ్ళి పడుకోండి. ఇంకోసారి ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. వెళ్ళండి వెళ్ళండి. మళ్ళీ ఎవరైనా చూశారంటే ఈ టైంలో ఏం చేస్తున్నారని అదో గోలవుతుంది. అలాగే డ్రైవర్ బాబు, పదమ్మా. అమ్మయ్యా, మళ్ళీ మన రాణిగారి హారం మన చేతుల్లోకి వస్తుందో లేదోనని చాలా భయపడిపోయానమ్మా. రాణిగారు ప్రాణంగా చూసుకున్న హారం ఇది. ఇది చేజారిపోయిందంటే ఇంకేమైనా ఉందా? హాయ్ చామ్. ఏంటి డ్రైవర్ బాబు, ఏం చేస్తున్నావు? కొంచెం కిరోసిన్ తీసుకొస్తావా? కిరోసినా? సరే ఆగు, తెస్తా. ఏం చేస్తున్నారు బాబు? క్యాంప్ ఫైర్.
మంట 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 జామ్ ఏమైంది? కూల్ జామ్, కూల్. మెల్లిగా కళ్ళు తెరు. ఏం లేదు, మంటలు ఆరిపోయాయి. నిజంగానా? నిజంగా మంటలు ఆరిపోయాయి. రిలాక్స్, ఏమీ కాదు. రిలాక్స్ శ్యామ్, కళ్ళు తెరు. ఏంటి మంట చూడగానే అలా అరిచావు? ఏం లేదు, మంటలంటే నాకు భయం. బయట పొయ్యి పెట్టి వంటలు చేసినప్పుడు లేని భయం ఇప్పుడొచ్చిందా? ఆ మంటలు వేరు, ఈ మంటలు వేరు డ్రైవర్ బాబు. తేడా ఏంటి? ఇప్పుడు చెప్పలేను, మీకు అర్థం కాదు. సరే, ఓకే, రిలాక్స్. అది సరే, మొన్న నేను నిన్ను కౌగిలించుకున్నానని నన్ను కొట్టావు. మరి ఇప్పుడు నేను నిన్ను కొట్టచ్చా? చెప్పండి మేడం. అంటే అంటే అప్పుడు నువ్వు నన్ను కౌగిలించుకున్నావు కదా, దానికి ఇప్పుడు నేను నిన్ను కౌగిలించుకున్నాను కదా, దీనికి చెల్లికి చెల్లు అంతే. అయ్యో, అమ్మా అమ్మలే, 3:30 అయింది. త్వరగా వెళ్ళి స్నానం చేసుకొని రెడీ అయిపోయి వెళ్దాం.
స్వామి, మా రాజుగారు రాణివారు ఇద్దరూ ఈ లోకంలో లేరు. అందుకే వారి తరపున ఈ హారానికి పూజ మేం చేస్తున్నాము. వారి ఆత్మలకి శాంతి కలిగించి వారి వారసులు ఎవరున్నా ఎక్కడున్నా వాళ్ళందరినీ చల్లగా చూసుకో స్వామి. ఇక్కడ మీరేం చేస్తున్నారు? మీరు పూజ చేసే టైం కదా మేడం, అందుకే క్లీన్ చేస్తున్నాము. క్లీన్ చేస్తుంటే గదిలో నుంచి వెలుగెందుకొచ్చింది? వెలుగా? ఏం వెలుగు మేడం? గదిలోంచి వెలుగు రావడం చూసే నేనొచ్చాను. ఏం జరుగుతోంది ఇక్కడ? మాట్లాడండి. ఆ వెలుగెందుకొచ్చింది చెప్పండి. అమ్మగారు, అదిగోండి అక్కడ స్ఫటికుంది కదా, దానికి వెలుగులు తాకితే ఇంద్రధనస్సులా మెరుస్తూ అందమైన రంగులొస్తాయి. ఏంటే నువ్వు చెప్పేది? దాన్ని వెలుగు తాకితే ఇంద్రధనస్సు రావడం ఏంటి? నేను చూపిస్తాను అమ్మగారు.
ఏదే అమ్మా మీరు చూసింది? అలా కూడా వస్తాయా? అమ్మయ్యా, దేవుడి దయ వల్ల మేడం నుంచి తప్పించుకున్నాం. ఇప్పుడు ఈ హారాన్ని ఎలా బయటకు తీసుకువెళ్ళాలి? అవును, మీరిప్పుడే కదా పూజ గది క్లీన్ చేస్తున్నారు. మరి దేవుడి దగ్గర దీపాలు ఎలా వచ్చాయి? ఈ పూలు ఎలా వచ్చాయి? చిక్కుడు కాయలతో ఆ రథం చేసిందెవరు? చెప్పండి. దొరికిపోయాంరా దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? మేడంకి సమాధానం ఎలా చెప్పాలి? ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పూజ చేశామంటే ఇంకా మమ్మల్ని బతకనిస్తుందా? మాట్లాడండి. ఎవరు వెలిగించారు ఆ దీపాల్ని? ఎవరు చేశారు ఆ రథాన్ని? ఎవరు అలంకరించారు ఆ పూలని? మేడం, మేడం అది నిజానికి నేనే అవన్నీ అక్కడ పెట్టాను. సారీ అండి, నేను పెట్టానంటున్నారు. పూజ చేసింది మేం కదా. ఏంటి, ఇదంతా మీరు చేశారా? ఎందుకో? అవును రమా, నేనే దీపాలు వెలిగించి పూజకి ఏర్పాట్లు చేశాను. నీకు గుర్తుందో లేదో, ఈ రోజు రథసప్తమి. ఈ పండుగ రోజు పొద్దున్నే లేచి పూజ చేస్తే మంచిది. నీకు అలాంటి విషయాలు తెలియకపోవచ్చులే. ఈ ఇల్లు బాగుండాలన్న బాధ్యత ఉంది కాబట్టే ఏర్పాట్లన్నీ చేశాను. కూర్చో, ఇద్దరం కలిసి పూజ చేద్దాం. సార్ దేవుళ్ళ వచ్చి కాపాడారు. రక్షించావురా భగవంతుడా. రమా, ఈ పూజ చేస్తే మన ఆరోగ్యానికి మంచిది. అక్కడున్న సూర్యుడికి చేయాలి. చమంతి, వెళ్ళి అమ్మని తీసుకుంటా. బా బా. రమా, కూర్చుని చేయాలి. ఏంటి, నిజమేనా? నా కోడలు పూజ చేస్తుందా? ఇంతకుముందు తులసి మొక్కకు పూజ చేస్తుంటే ఇంటి ముందు ఈ పిచ్చి మొక్క ఏంటని పీకబోయింది. అలాంటిది ఈరోజు పూజ చేయడం వింతగానే ఉంది. ఈ ఇంట్లో దేవుడు కూడా మంచి రోజులు వచ్చాయన్నమాట. సరే పద వెళ్దాం. ఇంత పొద్దున్నే ఏదో ఎండలో ఉన్నట్టు ఆ చెమట్లేంటి? సెంట్రల్ ఏసీ ఆన్లోనే ఉంది కదా. అంటే అమ్మా అది రమా, మట్టిలో పుట్టి మట్టిలో పెరిగారు కదా, చల్లని ఏసీలో ఉన్నా కూడా చెమట వాళ్ళని వదిలిపెట్టదు.
ఇంటి ముందు గార్డెన్లో అడ్డమైన గడ్డి పెంచుకొని ఇంట్లో మిషన్లతో గాలి పీల్చుకునే మనకి ఆ చెమట విలువ తెలియదులేరమ్మా. ఎడారిలో ఉన్నా ఏసీలో ఉన్నా కష్టజీవులకి ఆ చెమటే నేస్తాం.